జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఓ మహిళను పోలీసులు లాఠీతో కొట్టడం చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సమస్యలతో వచ్చిన ఇద్దరు భార్యాభర్తలు పోలీస్ స్టేషన్ ఆవరణలో గొడవ పడ్డారు. వారి గొడవను సద్దుమణిగించే క్రమంలో ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ మహిళపై లాఠీతో దాడి చేశారు. పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించి మహిళ అని చూడకుండా లాఠీతో కొట్టిన పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు విచారణ చేసి దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. मनोज कुमार जी ने उसको रख लिया क्या? జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మహిళను పోలీసులు లాఠీతో కొట్టడం చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సమస్యలతో వచ్చిన ఇద్దరు భార్యాభర్తలు పోలీస్ స్టేషన్ ఆవరణలో గొడవ పడ్డారు. దీనిపై మరింత సమాచారం కరీంనగర్ కరెస్పాండెంట్ విజయభాస్కర్ ఫోన్ల ద్వారా అందిస్తారు. విజయభాస్కర్, చెప్పండి, హెడ్ కానిస్టేబుల్ చేసిన తీరుపై ఉన్నతాధికారులు ఏమైనా స్పందించారా? మెట్పల్లి పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులతో వచ్చినటువంటి భార్య భర్తలు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే గొడవ పడ్డారు. ఇది గమనించినటువంటి ఏఎస్ఐ అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ ముందుగా ఏంటంటే పోలీస్ స్టేషన్ లో గొడవ చేయొద్దు అంటూ చెప్పి బయటకు పంపించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ తిరిగి తన భర్త కాలర్ పట్టడంతో హెచ్చరించేటువంటి ప్రయత్నంలోనే చేశానని చెప్పినప్పటికీ అంతా కూడా వీడియో వైరల్ గా మారింది. నిత్యం కూడా పోలీస్ స్టేషన్లకు భార్యాభర్తల గొడవలతో పాటు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. వస్తున్నటువంటి తరుణంలో హెచ్చరించి పంపించడం అనేది కూడా శరమామూలుగా జరుగుతూనే ఉంటుంది. కానీ ఏఎస్ఐ కానిస్టేబుల్ వివరించినటువంటి తీరు అది వీడియోలో ద్వారా చక్కర్లు కొట్టడం అయితే దాని పట్ల ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీనిపైన కూడా వివరణ కోరారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ పరిధిలోనే గొడవ పడడం, అంతకన్నా ముందు పోలీస్ స్టేషన్ పరిధి లోపల అరుస్తూ ఒకరిపై ఒకరు దూషించుకోవడం, ఇవన్నింటినీ కూడా బయటకు వెళ్లి మాట్లాడుకోవాలి ఇది పోలీస్ స్టేషన్ అని చెప్పారు. ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీస్ ఉన్నటువంటి తరుణంలోనే ఇలాంటి వ్యవహారాన్ని అయితే ఖండిస్తున్నటువంటి తీరు ఇటు మహిళలు కూడా దీని పట్ల సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్ లో హెచ్చరించి బెదిరించి వదిలిపెట్టాలి తప్ప మహిళను లాఠీతో కొట్టడం ఎంతవరకు సమంజసం అనేటువంటి క్వశ్చన్ అయితే మహిళా సంఘాల నుంచి రేజ్ చేస్తున్నప్పటికీ పోలీసులు మేము కొట్టాలన్నటువంటి కాదు, ఏదో అలా బెదిరింపులకు గురి చేస్తేనే వారు ఇద్దరు కలిసిమెలిసి ఉంటారన్నటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ సీసీ కెమెరాలలో ముఖ్యంగా అక్కడ వీడియోలు వైరల్ కావడం పట్ల కూడా పోలీసుల ఉన్నతాధికారులు వివరణ కోరారు. ఆ వివరణ ఏ విధంగా ఉంటుంది, దాని పట్ల సస్పెండ్ చేయడమా లేదంటే మెమో ఇష్యూ చేయడమా సంజేసి వచ్చిన తర్వాత చర్యలు తీసుకునేటువంటి ఉద్దేశం అయితే కనిపిస్తుంది. కానీ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మహిళ పైన లాఠీతో దాడి చేయాలని మాత్రం సీరియస్ గానే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన వేటు వేస్తారా మెమో ఇష్యూ చేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. అయితే నిత్యం కూడా పోలీస్ స్టేషన్ కు చాలా మంది వస్తుంటారు. వస్తున్నటువంటి తరుణంలో